హలో గైస్, వెల్కమ్ టు గణేష్ ఎక్వేరియంస్. నేను 2 days బ్యాక్ అయితే నేను ఒక ఫిషెస్ కొన్నాను అనమాట. అవి ఏ ఫిషెస్ అంటే 2 మౌలీ ఫిషెస్, 2 గప్పీ ఫిషెస్, 2 జీబ్రా ఫిషెస్. అయితే నేను టబ్లో వేసి పెంచుతున్నాను అనమాట. ఆ టబ్లో నేను బోర్ వాటర్ వేసాను, కొంచెం యాంటీ క్లోరిన్ కూడా వేసాను, కొంచెం మనీ ప్లాంట్ అయితే వేసాను అనమాట. 2 బాదమాకులు కూడా వేసాను. సో మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి, చాలా మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట. అయితే నేను పొద్దున్న వాళ్ళ దగ్గర చూస్తే ఇక్కడ నాకు చిన్న చిన్న బేబీస్ అయితే కనపడ్డాయి. ఆ బేబీస్ని వెంటనే సపరేట్ చేసి ఒక బకెట్లో అయితే పెట్టాను. ఆ బకెట్ కూడా చూపిస్తాను. ఆ బకెట్ అయితే ఇదే, ఇదిగోండి చూడండి, బేబీ ఫ్రైస్. ఇవైతే గప్పీ ఫిషెస్ ఫ్రైస్ అనమాట. చూడండి చిన్న చిన్నగా పెరుగుతున్నాయి కదా. అవే కెమెరాలో కనపడుతుందో లేదో కానీ తెలియదు, కానీ చాలా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. వీటి గురించి అయితే నేను రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది. నేను అప్పుడు ఫీడింగ్ ఇవ్వట్లేదు, రేపైతే ఫీడింగ్ ఇద్దాను అనుకుంటున్నాను. సండే చెట్టింది ఇవ్వాలి కాబట్టి ఒక మండే ఇస్తాను. సండే అనుకుంటున్నాను నేను, సారీ. సో నేనైతే బేబీస్ చూడాలి 15-20 days అయితే నేను మౌలి కల్చర్ పెడతా. సో మండే అయితే నేను అయితే వాటి గురించి అయితే అప్డేట్ ఇస్తుంటాను. 10-15 days అయితే నేను మౌలి కల్చర్ అయితే ఫీడ్ చేస్తాను. ప్రస్తుతానికి కార్టూన్ ఫీడ్ చేస్తాను. అయితే గైస్, మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తాను కానీ ఎవరో లైక్ గట్రా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాటి గురించి అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. ప్లీజ్ లైక్ చేయండి. ఫిష్ ఫామ్ ఎలా పెట్టాలి అవన్నీ గురించి, గప్పీస్ గురించి, మౌలి గురించి, వాటర్ చేంజెస్ అలా చేయాలనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.